హాయ్ హలో వెల్కమ్ టు రువాన్షి రెసిపీస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ట్యూనా ఫిష్ కర్రీ. ఈ ట్యూనా ఫిష్ బరువు తగ్గడానికి, క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులు రాకుండా కూడా చూస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ట్యూనా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో ఆ ప్రొసీజర్ని మనం ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ క్యాన్డ్ ట్యూనా ఫ్లేక్స్ సన్ఫ్లవర్ టేస్టీ నిబుల్ బ్రాండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ట్యూనా ఫ్లేక్స్, ట్యూనా చంక్స్ ఉంటాయి. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్లో అండ్ వాటర్లో అని కూడా ఉంటుంది. నేను తీసుకుంది మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్తో ఉన్నది తీసుకున్నాం కాబట్టి మనకి కర్రీలో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కర్రీ చేయడానికి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కలిపి కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 6 టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే ముందుగా మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. టమాటాలు బాగా ఉడికాక కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గేటట్టు పావుగంట ఉడకనియండి. పావుగంట ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే ముందుగానే మనం పచ్చిమిర్చి చాలా వేసుకున్నాం కాబట్టి మీకు మీ కారం బట్టి ఇంకా కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ట్యూనా ఫిష్ కూడా వేసేసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చాక 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమే. మీరు కూడా ఈ ట్యూనా ఫిష్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.